గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అనమాట. ఆ సినిమా పేరే ది రాజా సాబ్. ఎందుకంటున్నారంటే అది కూడా సెట్స్ చూసారు కదా ఎంత గ్రాండియర్గా ఉన్నాయో. ఆల్మోస్ట్ ఇంత పెద్ద సెట్ ఏ సినిమాకి వేయలేదంట. ఇండియాలో హారర్ ఫిల్మ్స్లో ఏ సెట్స్కి వేయలేదంట. ఐ మీన్ ఏ ఫిల్మ్కి వేయలేదంట. లైక్ బాలీవుడ్లో చాలా సినిమాలు చూసాం మనం, పెద్ద పెద్ద స్టార్స్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన ఇలాంటి సినిమాలు కూడా చూసాం. వాటికి కూడా ఇంత పెద్ద సెట్ అయితే వేయలేదన్నమాట. అందుకనే ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ అని అంటున్నారు. సో అండ్ మీరు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఇంపాక్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే ముందు ఇక్కడికి వెళ్ళాలన్నమాట. దాని గురించి చూద్దాం. చూస్తున్నారు కదా, సో నార్మల్లీ ఇవన్నీ కూడా భయపెడుతున్నాయి సెట్స్ అంతా కూడా, బట్ ఇప్పుడు మాత్రం బాగా భయపెట్టబోతుంది అనమాట. చూడండి ఒకసారి, అటు చూడండి. ఇది మొత్తం ఒక ఐ మీన్ మనం చేతబడి చేసే ప్లేసులకు వచ్చినట్టు ఫీలింగ్ అవుతుంది. నిజంగా చేతబడులు ఉన్నాయేమో అనే భయం కూడా మొదలవుతుంది ఇలాంటి ప్రదేశాలు చూస్తుంటే. చాలా రియలిస్టిక్గా చేశారు. అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ, అదిగోండి ఆపోజిట్లో కూర్చున్న మహిళలు కూడా మనకి మాంత్రికురాల్లా కనిపిస్తున్నారు నార్మల్ దాని ఇంపాక్ట్ వల్ల. అండ్ చూడండి అక్కడ మొత్తం ఒక గుడ్లు కూడా పెట్టారు, రియల్ గుడ్లు. అక్కడ నిమ్మకాయలు, కుంకుమ కలిపిన రైస్ అది అనమాట. అది నార్మల్గా రక్తం కలిపిన రైస్ లాగా మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. చూశారు కదా, నార్మల్లీ ఇక్కడ హీట్ అయితే చాలా దారుణంగా ఉంది. మేబీ మీరు ఆన్ స్క్రీన్ కాబట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేయలేరు, నేను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక పొట్టేలు తలకాయ అనమాట. బట్ రియల్ కాదు, ఇది విఎఫ్ఎక్స్. బికాజ్ యానిమల్ని మనం హెరాస్ చేయకూడదు కాబట్టి, యానిమల్స్ని మనం బాధ పెట్టకూడదు కాబట్టి అక్కడ అన్ని మొత్తం సెట్సే ఉన్నాయి. అండ్ ఇంకా మనం చూద్దాం, వెళ్ళరండి ఒకసారి. యా ఇదిగో దిస్ వన్ చూడండి, ఒక రియల్ చేతులు ఎముకలు పుర్రెల్లాగా డిజైన్ చేశారు. ఇది ఇందాక మనం అక్కడ చూసిన పొట్టేలు కొమ్ము అనమాట, విరిగిపోయింది. ఇక్కడ ఉంది, మేబీ సినిమాలో అది భాగమేమో. సో ఇది కూడా చూడండి. తెలియకుండానే నేను ఒక రియల్ చేతబడులు చేసే ఒక డార్క్ ప్లేస్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. ఏదో వార్తల్లో వస్తుంది కదా, లీక్ అయిందని అలా ఉందన్నమాట. చాలా బాగుంది సెట్స్ అయితే. సో మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేయండి. మొత్తం పైన అంతా మీకు చిన్నప్పుడు అన్వేషిత అని ఒక సీరియల్ ఉంటుంది, అందులో రాక్షసి ఇదే ఫేస్తో ఉంటుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సెట్స్ మొత్తం అదే ఉంది. చిన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని, 90s కిడ్ని కాబట్టి. అండ్ పదండి ఇంకా నెక్స్ట్. ఈ హీట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు గ్రాండ్ ఇయర్ని ఇక్కడ నుంచి చూడాలి కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. కమాన్, బై ద వే ఒకసారి ఈయనకి నమస్కారం పెట్టుకుందాం. మంచో చెడో పక్కన పెడితే కోపం వస్తుంది ఈయనకి. మేబీ సంజయ్ దత్ గారు ఆత్మరూపంలో ఉన్న విజువల్ అయి ఉండొచ్చు ఇది. సో నెక్స్ట్ మీకు ఒక రొమాంటిక్ ప్లేస్ చూపించబోతున్నాను. బట్ ఆ రొమాన్స్ మనుషులతో చేసినప్పుడు బాగానే ఉంటుంది, అంటే ఒక హీరోయిన్తో చేసినప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే అదే దెయ్యం మనిషితో చేస్తే ఎలా ఉంటుంది అది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం అనమాట. సో బేసికల్లీ ఇక్కడే మనం ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి విన్నాం కదా, రాత్రి తెలియకుండా మీద పడి కొంచెం కొరికేసినట్టున్నాను, ఏమనుకోకండి కరి చేసినట్టున్నాను అంటారు కదా, ఇదే ప్లేస్ అనమాట. బట్ తర్వాత థింగ్ ఏంటంటే మేబీ దెయ్యం రొమాన్స్ ఇక్కడ కనిపించబోతుంది. సంజయ్ దత్ గారు మనుషులను రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడబోతారనమాట. అంటే ఇది చూడండి ఒకసారి. వాహ్ ఇది ఒక పెద్ద లాకర్ అనమాట. మనకి సంజయ్ దత్ గారు చాలా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వద్దు లోపల చూడొద్దు, ఆయనకి కోపం వస్తుంది. సంజయ్ దత్ గారు ఏమన్నారంటే, ఈ భవనం మొత్తం నా కాలేయం మీన్స్ నా శరీరం లాంటిది, ఇందులో ఉన్న ఆస్తి అంతా నాకు ప్రాణం అని చెప్పి, నా ఆస్తి ఇదంతా అని చెప్పి, ఆయన చనిపోయినా నేనే అనుభవించాలి ఈ ఆస్తిని అని అన్నారు. సో మనం ఎక్కువ విట్నెస్ చేయకూడదు. ఆయన చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్నారు ఆ లాకర్ని. లోపల ఏమున్నాయో మనకు తెలియదు, ఓపెన్ చేస్తే మాత్రం ఆయన కోపం వస్తుంది, మళ్ళీ మన మీద కూడా పగబట్టే ఛాన్స్ ఉంది. అండ్ పెయింటింగ్స్ మీరు ఎక్కడ చూసినా ఈ పెయింటింగ్స్ అయితే చాలా గొప్పగా ఉన్నాయి. అంటే ఇంకో చూడండి, నల్లపిల్లి, మనకు నల్లపిల్లి అంటేనే నార్మల్గా భయం. ఆ నల్లపిల్లి పైన ఏదో ఉంది సంథింగ్, ఒక గుండెలోంచి రక్తం పడుతున్నట్టు సంథింగ్ ఏదో ఉంది. ఇవన్నీ మనకి మేబీ డార్క్నెస్ గురించి, కొంచెం ఈ డార్క్ సైకాలజీ గురించి, లేదంటే కొంచెం ఇలాంటి దెయ్యాల సబ్జెక్టులు తెలుసుకున్న వాళ్ళకి బాగా తెలుస్తాయేమో. చూడండి ఇది కూడా భయంకరమైన పెయింటింగ్స్ అయితే మొత్తం భవనం మొత్తం ఉన్నాయి. ఇది మరి సంజయ్ దత్ గారు ఇష్టపడి వేయించుకున్నారు యాజ్ పర్ ది రాజా సాబ్ కథ. అంటే ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడైతే యూ విల్ విట్నెస్ సంథింగ్. ఇదిగోండి, నిజంగా ఒక పిశాచి దిగులుగా ఒంటరిగా కూర్చుంటే ఎలా ఉంటుంది అనమాట. దానికి అప్పుడే ఒక కోరికలు వస్తూ ఉంటాయి, మనుషుల్ని ఎలా నాశనం చేయాలంటే. ఇది ఇంకా భయంకరంగా ఉంది. అంటే మనకి సమాజంలో కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఎలా అంటే 1000 కళ్ళు మనల్ని చూస్తూనే ఉంటాయి. 1000 కళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చూడవు, అందుకే రెడ్ కలర్ వేశారు. మనల్ని సమాజం మొత్తం చూస్తూనే ఉంటుంది, ఎలా వీడిని నాశనం చేద్దాం, ఎలా వీడిని నెగిటివ్గా పోర్ట్రే చేద్దాం అని చెప్పి. అది సింబాలిక్గా కనిపిస్తుంది. బట్ ఇది ఒరిజినల్గా అయితే అదొక హారర్ కైండ్ ఆఫ్
థీమ్లో వేసిన పెయింటింగ్ అనమాట. అండ్ ఇది మొత్తం లైబ్రరీ చూడండి, ఒక అద్భుతమైన లైబ్రరీ. ఇలాంటి లైబ్రరీ కనుక మన ఇళ్లలో ఉంటే మనం ప్రతి ఒక్కరూ ఒక షేక్స్పియరో ఒక బాబా సాహెబ్ అంబేద్కరో అయిపోతూ ఉంటాం. చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఒక మెట్లు కనిపిస్తున్నాయి మీకు. ఆ మెట్లు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఇది మీరు ఎప్పుడన్నా చూసినట్టు అనిపిస్తుందా? అనిపించాలి. ఎందుకంటే ఇది ప్రభాస్ గారి సినిమాలోనే మీరు అబ్జర్వ్ చేశారు. ఆ సినిమా పేరు కూడా ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇంకా తట్టలేదు కాబట్టి. ఆ సినిమా పేరే అనమాట. ఇంకా గుర్తురాలేదా? సో ఒక లవ్ స్టోరీ, ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీలో రీసెంట్గా యాక్ట్ చేశారు. దాని పేరే రాధేశ్యామ్. వదిలే, పైకి వెళ్తుంటే కొంచెం భయంగా ఉంది నాకు కూడా. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ గారు ఫస్ట్ ఒక ప్రీల్యూడ్, ఒక టీజర్ వచ్చింది కాబట్టి గ్లిమ్స్, ఆ గ్లిమ్స్లో ఫస్ట్ ప్రభాస్ గారు ఇలా దిగుతూ ఉంటారు. ఇదే ఆ సెట్ లాగా ఉందన్నమాట. మేబీ ఇదే సెట్టో లేదంటే దాని కైండ్ ఆఫ్ డిజైన్ ఇది కూడా ఉందో లేదు. అండ్ మోర్ ఓవర్ ఒకసారి సంజయ్ దత్ గారిని చూపించు. సో సంజయ్ దత్ గారిని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయన ఎప్పుడో పురాతన కాలంలో జన్మించిన వ్యక్తి. ఆయన మనవల్లో ఒకడు ప్రభాస్ గారు, యాజ్ పర్ ది రాజాసాబ్ కథ. బట్ పురాతన కాలంలో కూడా ఎంత స్వాగ్, ఎంత స్టైలిష్గా ఉన్నారు సంజయ్ దత్ గారు. ఇదనమాట మన ఐ మీన్ జెన్జీ కదా ఇప్పుడు అంతా. సో జెన్జీకి అనుగుణంగా ఉండేలా డిజైన్ చేశారనమాట ఇదంతా. మోర్ ఓవర్ ఇక్కడ ఒక తాళం ఉంది. మేబీ సినిమాలో ఏదన్నా కీ రోల్ అవ్వబోతుందా? ఐ మీన్ ఈ కీ ఏమన్నా కీ రోల్ ప్లే చేయబోతుందా చూద్దాం. మేబీ సినిమా చూసిన తర్వాత మనకి అది అర్థం అవుద్ది. ఇక ఇప్పుడు అస్సలైన గ్రాండ్ ఇయర్ మీకు చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ సెట్ డిజైన్ చేసింది రాజీవన్ నంబియార్ అని ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్. ఆయన కెరియర్లోని ఇది ఒక పెద్ద సెట్స్ అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. అండ్ ఒకప్పుడు మనకప్పుడు బౌన్సర్లు బ్లాక్ డ్రెస్లు వేసుకుని ఎలా ఉంటారు, ఒకప్పుడు ఇలా ఉండేవారు అనమాట. మన రాజుల కాలంలో రాజులకి సైనికులు ఈ కైండ్లో ఉండేవారు అనమాట. మేబీ ఎలా ఉంటారని లేదు కానీ కొత్తదనం చూపించారు. కల్కి సినిమాలో ఎలా చూపించారో ప్రభాస్ గారి విషయంలో కొన్ని అప్డేటెడ్, ఇది కూడా అలా కొత్తగా చూపించారనమాట. అండ్ మీరు ఇది కూడా బాగా అబ్జర్వ్ చేశారు, ఈ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, మీరు ఇది కూడా చూస్తుంటారు. యాక్చువల్లీ అక్కడ రెగ్యులేటర్ ఉంది, అది తిప్పుతుంటే ఈ ఫ్యాన్స్ తిరుగుతున్నాయి అనమాట. సో ఇది మనం సినిమాలో చూసాం. సో యాక్చువల్లీ ఎక్కువ తిరిగేస్తున్నాయి. సో ఇదనమాట. అండ్ పైకి ఒకసారి వెళ్దాం. ఆ స్టెప్స్ చూసారు కదా. సో అండ్ మోర్ ఓవర్ ఇదే ప్రభాస్ ఫస్ట్ లుక్లో మనకి కనిపించారు కదా. ఫస్ట్ లుక్లో చాలా పాష్గా ఒక స్టిల్ ఇచ్చారు కదా, ఇదే అన్నమాట అది. మేబీ నేను కూడా కూర్చుంటే సంజయ్ దత్ గారికి మనవడిని అవుతానేమో చూద్దాం. ఆయన కూడా నన్ను వెంటాడి మేబీ నాకు ఏమైనా ఆశిస్తారేమో చూద్దాం. యా, నెక్స్ట్. సో ఇక మనం పైకి వెళ్దాం రాజభవనంలోకి. అదిగోండి రాజాది రాజా, సంజయ్ దత్ గారి పేరు నాకు తెలీదు, బట్ రాజాది రాజా, మహారాజా, చక్రవర్తి, చనిపోయిన తర్వాత కూడా ఆస్తిని అనుభవించాలనుకుంటున్న మన సంజయ్ దత్ గారు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన చిహ్నం ఏంటో తెలియదు కానీ కింద లియో సినిమాలో లాగా ఒక గ్రెద్ద ఉందన్నమాట. దీన్ని డ్యాగ్ అంటారు, కొంతమంది గ్రెద్ద అంటారు. బట్ ఇది చాలా ప్యూర్ ఐరన్, అసలు మొయ్యలేకపోతున్నాను. ఓ మై గాడ్, మేబీ ఇది స్టిక్ చేస్తారేమో. నేను చాలా కష్టపడ్డాను దాన్ని లేపడానికి. ఎస్, ఇది కూడా చాలా బరువుగా ఉంది. బట్ గోల్డ్ కాదు, బ్రాంజ్. గోల్డ్ అయితే మనమే తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఎస్, చూడండి ఇవన్నీ వింటేజ్లో ఒకప్పుడు మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉండేది కదా ఇదంతా. అండ్ ఓల్డ్ అప్పుడు థింగ్స్ ఇలా ఉండేవన్నమాట. దీపపు కుందీలు, బికాజ్ అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. బట్ ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ఉందనుకోండి. అండ్ సో ఇంకా మిగిలిన ప్యాలెస్ కూడా చూసేద్దాం. మై గాడ్, అడుగడుగున మర్రి చెట్టు. అంటే మర్రి చెట్టు యాక్చువల్లీ ఒకప్పుడు ఏంటంటే ఇలా భవనాల మధ్యలో మర్రి చెట్లు ఉండేవి. అంటే అందరికీ కాదు, కొన్ని భవనాలు ఏంటంటే పాడుబడిన భవనాలు అంటారు. వాటికి ఏంటంటే మధ్యలో చిన్న రావి చెట్లు, మర్రి చెట్లు మొలిచి ఒక పెద్దగా అయిపోయి ఇంకా ఇలా ఓడలు ఏలాడుతూ ఉంటాయి అన్నమాట భవనాల్లో. ఇది కూడా అలాగే ఒక పురాతనబడిన మర్రి చెట్టు. అండ్ ఇదిగోండి ఇందాక మనం చూసినట్టే ఒకటి ఉంది ఇక్కడ చూడండి, అది ఒక బావి అనమాట. అక్కడ చూడండి మళ్ళీ క్షుద్ర పూజలు చేయడానికి ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ. అక్కడ నిజంగానే ఒక ఎముకలు ఉన్నాయి. అక్కడ ఎవరో ఒక వ్యక్తి కూర్చుని దాన్ని ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఏ మంత్రాలు, ఓం బగబుగే భగిని భాగోదరి అని ఏదో చదువుతున్నాడు. మేబీ అతనికి కూడా ఏదైనా ఆ ప్రభావం వచ్చి రేపొద్దున్న అతని మీద కూడా ఏదైనా ఆత్మ, సంజయ్ దత్ గారి ఆత్మ లాంటిది ఏమైనా పడుతుందేమో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ గోడల మీద చూడండి ఏదో ఒక లిపి రాసి ఉందన్నమాట. అది ఏంటి అసలు ఏ భాష అనేది మనకు తెలియదు. మేబీ సినిమా చూసిన తర్వాత. బట్ మన దగ్గర కెమెరాల్లో గూగుల్ లెన్స్ ఉంది, దానిలోంచి మనం వెతకొచ్చు, కావాలనుకుంటే ట్రాన్స్లేటర్లో వెతకొచ్చు. బట్ నేను వెతికే అంత సాహసం చేయట్లేదు, ఎందుకంటే తర్వాత నన్ను ఆత్మ ఏదైనా వెంబడిస్తుందేమో అని భయం ఉంది. అండ్ నువ్వు చూశారు కదా, ఆ నూతిలో కొంతమంది వ్యక్తులను, ఐ మీన్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురిని కలిపి కట్టేసి అందులో ముంచుతున్నారు. సో ఇది మేబీ పురాతన కాలంలో ఇలాంటి శిక్షలు ఉండేవేమో మేబీ ఆ టైంలో. అండ్ అక్కడ ఒక పంచె కట్టుకుని ఒక దేవుడిలా ఉన్నాడు, అతను
మనిషా లేదంటే ఒక ఇలాంటి డార్క్ దానిలో మనకి నార్మల్గా ఒక మన డివోషనల్గా స్వామీజీలు బాబాలు ఎలా ఉంటారో ఒక డార్క్ దానిలో కూడా అలాంటి వ్యక్తి అవ్వచ్చు లేదంటే ఒక మనిషిని చంపేసి అక్కడ ఏమన్నా నిలబెట్టారేమో అని కూడా అనుకోవచ్చు. మొత్తం పుర్రెలతోనే డిజైన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఫాంట్ అయితే మాత్రం మీకు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మీకు చూపించాం కదా, స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ట్రాన్స్లేట్ చేయండి, అందులో ఏముంది. సో మొత్తం ఇదంతా అనమాట. మనం ఇదంతా తిరిగితే మనకు ఓపిక కూడా సరిపోదు కాబట్టి, నాకు సరిపోదు కాబట్టి, ఆల్రెడీ నేను చాలా వీక్గా ఉన్నాను. ఇప్పటికే దెయ్యం పట్టుద్ది మన భయంతో ఉన్నాను. ఇంకా వీక్ అయిపోతే ఖచ్చితంగా దెయ్యం పట్టుద్ది. పట్టకపోయినా నేనే పట్టినట్టు ఫీల్ అవుతాను కాబట్టి వెళ్ళిపోదాం. అండ్ మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే ప్రభాస్ గారు అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, బికాజ్ ఆయన గురించి ప్రతి సెలబ్రిటీ చెప్పేది భోజనాలతో పెట్టి చంపేస్తారని చెప్పి. మనకి డార్లింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బాబు తిన్నావా అని చెప్పి. ప్రభాస్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ అదేనమ్మా అనమాట. బాబు తిన్నారా అని చెప్పి మధ్యాహ్నం క్యారేజీలు ఇంటి నుంచి పంపిస్తూ ఉంటారు. భీమవరం ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో అందుకే ఎంత పెద్ద టేబుల్ అరేంజ్ చేశారనమాట. మేబీ నాకు తెలిసినంతవరకు సినిమా షూటింగ్ కట్ చెప్పిన తర్వాత షూటింగ్ అంతా ఇక్కడే కూర్చుని పైన ఒక క్లాత్ వేసి దీన్ని డిస్టర్బ్ చేయకుండా అందరూ కూర్చొని నవ్వుతూ తినుంటారు. నాకు తెలిసి అట్లీస్ట్ షూట్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా దీని మీద తినుంటారేమో అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఒకప్పుడు రాజులు దాంట్లో ఎలా ఉండేదన్నమాట. మనకి మల్లేశ్వరి సినిమాలో చెప్తాడు కదా, అక్కడ నెయ్యి అక్కడ పప్పు ఉంటుంది, నెయ్యి తెచ్చుకోవాలంటే ఆ చివరికి వెళ్ళాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటువైపు కూర్చుంటా అని వెంకటేష్ గారు కామెడీ చేస్తారు కదా, సేమ్ ఆ కైండ్ ఆఫ్ టేబుల్ ఉందన్నమాట. ఒక పెద్ద టేబుల్. మేబీ రాజుల కాలంలో ఒక 10 మంది 15 మంది 20 మంది కలిసి తినేవారేమో ఇలాగా. ఇక మనం ఫుడ్ ఐటమ్స్ చూసాం. మరి ఫుడ్ ఎక్కడ తయారవుద్ది? కిచెన్లోనే కదా. సో అంత మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి కిచెన్ కూడా బాగుండాలి కాబట్టి ఇదిగోండి, ఇదంతా కిచెన్ అనమాట. మన చిన్నప్పుడు మన అమ్మమ్మల ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే మన అమ్మలు కూడా కొంతమంది బాగానే చేసేవారు అనుకోండి, ఈ జనరేషన్లో లేదు. చూడండి అన్నీ మంచి అప్పడాలు, ఎండుమిర్చి ఇలాంటివన్నీ అప్పడాలు, కొన్ని ఏంటంటే పిండి వంటలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అండ్ చూడండి ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి చాప, ఇలాంటి ట్రంక్ పెట్టి ఇవన్నీ మనం ఇంకోండి ఇలాంటి అర్మార్ ఒకటి. సో ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే లేదు. ఇంకా మధ్యలో మేబీ సెట్స్లో కూడా ఇది వస్తుందా ఏంటి అంటే రెండు మిక్స్ చేస్తారంటే తెలియదు. కానీ ఇక్కడ మైక్రోవేవ్ ఒకటి ఉంది. మైక్రోవేవ్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఒకప్పుడు స్విచ్చెస్ మీకు ఐడియా ఉంది కదా, ఇది బెల్ లాంటి స్విచ్, ఇదేమో పైకి కిందకి టక్ 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 అంటారు కదా, అది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అనమాట. లోపల ఏమున్నాయి చూద్దాం. అసలు ఖాళీయేనా? అన్నీ ఖాళీయే. మరి షూట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తారనేది నాకు ఒక డౌట్ ఉంది. బట్ మధ్యలో వాడినట్టున్నారండో. నెయ్యి ఉంది ఇక్కడ, నెయ్యి ఉంది, కారం ఉంది, పంచదార ఉంది. పర్వాలేదు, కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి కొన్ని మన కిరాణా సామాన్లు కూడా ఇక్కడ అయితే ఉంచారు. ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను, సంజయ్ దత్ గారు అక్కడ కూర్చుని, ప్రభాస్ గారు అక్కడ కూర్చున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది. అంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చుంటూ ఉంటారేంటి? ఆయన కూర్చోడానికి ఇలాంటి పెద్ద సింహాసనాలు వేస్తూ ఉంటారేంటి? సర్లేండి, పదండి వెళ్దాం. ఇక ఫైనల్లీ ఇంకొక ప్లేస్ చూపిస్తున్నాను. మొత్తం విజువల్స్ నేను మీకు చూపించలేను కాబట్టి మేమైతే విజువల్స్ అన్నీ మీకు ప్లే చేస్తూ ఉన్నాం. ప్రతిదీ చూడండి. బట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇప్పుడైతే మనకి ఈ స్పీకర్లో, హోమ్ థియేటర్లో ఇవన్నీ ఏడ్చినాయి. కానీ ఒకప్పుడు ఇంక ఇవే అంటే నాకు పొరపాటున ప్రభాస్ గారి బదులు వెంకటేష్ గారు గుర్తొచ్చేసారు. నువ్వు నాకు నచ్చే సినిమాలో వాయిస్తారు కదా, నాకు ఆ కైండ్ గుర్తొచ్చిందనమాట. గుర్తొచ్చి ఇది జరుగుతుంది. సో పియానో కూడా ఒక డిమానిక్ స్టైల్లో చేశారు. మేబీ ఇది మనం ముట్టుకోకూడదేమో. ఇది ప్రభాస్ గారు పియానో కాదు, సంజయ్ దత్ గారి పియానో. ఆయన మేబీ ఎందుకు డిజైన్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు, కానీ భయపెడుతూనే డిజైన్ చేశారు. దీనిలోంచి ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఏదో ఒక మంచి మ్యూజిక్ సంజయ్ దత్ గారు ప్లే చేయడం మనం వినడం జరుగుతుంది అనమాట. అంటే తమన్ గారు వేస్తారు ఆ బీజిఎం, అద్భుతమైన బీజిఎం ఇవ్వబోతున్నారు, భయపెట్టే బీజిఎం. అద్భుతమైందంటే మళ్ళీ వేరేది అనుకోవచ్చు. అండ్ ఎంత నెగిటివ్, ఎంత డార్క్ సెట్స్లో కొంచెం ఒక ఏంజెల్లా కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నీ వెలుగు చూసిన తర్వాత కొంచెం నాకు భయం పోయింది అనమాట. భయం తగ్గింది, కొంచెం పాజిటివిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏంజెల్ చేతిలో వెలుగుంది. మేబీ ల్యాంప్. అంటే ప్రభాస్ గారికి సెట్స్లో ఈ కథ రాజాసాబ్ కథలో ప్రభాస్ గారికి సపోర్ట్ చేయడానికి కొన్ని పాజిటివ్ పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. నెగిటివ్ ఆరాలే కాదు, కొన్ని పాజిటివ్ ఆరాలు కూడా, అలాంటి ఏంజల్ ఆరాలు కూడా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూడండి, ఒక్క రౌండ్ వేయండి. అమ్మా, 2 కళ్ళు చాలా అన్నారు. చుట్టూ ఒక 10 కళ్ళు ఉన్నా కూడా సెట్స్లో ఏదో ఒక భాగం మన కంటికి అందకుండా మిగిలిపోయేలా ఉందన్నమాట. ఇది సిచ్యువేషన్. సో అందుకే అన్నారు
బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ అని చెప్పి ది రాజా సాబ్ మారుతి గారి కెరియర్లో ఖచ్చితంగా ఒక సూపర్ చిత్రంగా మిగిలిపోబోతుంది. అండ్ ప్రభాస్ గారి టైమింగ్ని, కామెడీ టైమింగ్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. దాంతోపాటు ఒక సరికొత్త క్యారెక్టర్, ప్రభాస్ గారి ఒక డిమోనిక్ క్యారెక్టర్ మనం చూసాం కదా, ఆయన నాకు తెలిసి దాని ఏమంటారు మాంత్రికుడో సంథింగ్ ఏదో. సో ఆయనకి సంజయ్ దత్ గారికి ఒక టగ్ ఆఫ్ వార్ మనం చూడబోతున్నాం. సో అప్పుడు చూసినప్పుడు దీని గురించి ఇంకా గొప్పగా రివ్యూలు చెప్పుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. This is Darshan from iDream Media. Thank you so much for watching. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.